దేవుని యొక్క మందిరము అంటే ఏంటి అంటే, దేవుని యొక్క మందిరం అనేది దేవుడు ఉండే చోటు. దేవుని యొక్క మందిరం అంటే దేవుణ్ణి దర్శించుకునే చోటు. దేవుని యొక్క మందిరం అనగా దేవుడు మాట్లాడే చోటు. దేవుని యొక్క మందిరములో దేవుడు ఉంటాడని, ఆయన మనతో మాట్లాడతానని, ఆయన మన యొక్క జీవితాల కార్యాలు చేస్తాడని ఆలోచన కలిగి మనం ఆయన యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే వస్తామో ఏమని మన యొక్క జీవితాలు ఎప్పుడైనా మారుతుంటాయి. ఎప్పుడైతే దేవుడు మోషే గారికి ఒక ప్రత్యక్ష గుడారం దేవుడు నివసం చేయాలని, ఆయన అక్కడ ఉండి వారితో మాట్లాడాలని మోషేకి ఆజ్ఞాపించి ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పరచుకొని, తదుపరి మరలా సొలొమోన్ ఏర్పరచుకొని ఒక దేవాలయం కట్టి, ఇలా చూస్తుంటే ఆ దేవాలయానికి దర్శించడానికి అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అక్కడ మా యొక్క బాధలు చెప్పుకోవాలని, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ముఖదర్శనం చేసుకోవాలని, దేవునితో మేము మాట్లాడాలి, దేవుడు మాతో మాట్లాడాలని ఎంతో ఆసక్తి కలిగి వెళ్ళిన వారి యొక్క జీవితాలు ఎప్పుడు కూడా మారుతూనే వచ్చాయి. మీకు ఒక శ్రేణి చెప్పి నేను ఇంకా వాక్య భాగంలోనికి వెళ్తాను. అన్నా గారు తన యొక్క కష్టంలో, శ్రమల్లో తనకు సంతానం లేనప్పుడు ఆమె ఆశ్రయించింది ఎవరిని? ఆమె వెళ్ళింది ఏ చోటికి? ఏమండి? ఏ చోటికి? సిలోహు మందిరానికి. సిలోహు మందిరం అంటే చూడండి, ఆ చోట ఆమె ప్రార్థన చేసింది, ఆ చోట ఆమె కన్నీళ్లు విడిచింది, ఆ చోట ఆమె ఏం చేయబడింది? దీవించబడింది. ఒకవేళ ఆమె ప్రవర్తన బాగా లేకుండా దేవుని యొక్క మందిరానికి వెళితే ఆమె దీవించబడేదా? లేదు. ఒకప్పుడు దేవుని యొక్క మందిరంలో నిలవాలన్నా, దేవుని యొక్క మందిరాన్ని ఆశ్రయించాలన్నా, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలన్నా చాలా భయపడేవారు. ఎందుకంటే బ్రతుకులు బాగుంటే దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ముఖదర్శనం చేసుకునే స్థితిలో ఉండేవారు. బ్రతుకులు బాగాలేనప్పుడు వారు అసలైన ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు అన్నగారి యొక్క స్థితి చూడండి, దేవుని మీద ఎంతో ఆధారపడిన జీవితము, దేవుణ్ణి ఆశ్రయిస్తే నా జీవితంలో మేలు కలుగుతుందని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళింది, దేవుని చేత దీవించబడింది. కాబట్టి ప్రియమైన దేవుని వలరా మన ప్రవర్తన బాగున్నప్పుడు నీ దేవుని యొక్క మందిరంలో నీ దేవుడు దీవించేటప్పుడు నిన్ను అడ్డుకునే శక్తి ఏది లేదు. నిన్ను అడ్డుకునేవారు ఎవరు? ఎందుకంటే నీ ప్రవర్తన దేవునికి నచ్చింది, నీ జీవితం దేవునికి నచ్చింది. ఇలాంటి స్థితిలో గుండా, ఇలాంటి శ్రమలో గుండా నువ్వు వెళ్ళినా నిన్ను ఆశీర్వాదాలకు కారకుడు కాకుండా ఆపడానికి ఎవరుంటారండి? ఎవరి శక్తి సామర్థ్యాలు? ఒకటే ఒక మాట, దేవుడు దీవించాలనుకుంటే ఏమండి నేను ఎంత ఎత్తుకైనా దీవిస్తాడు. ఎంత ఎత్తుకైనా, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకైనా ఎక్కిస్తుంటాడు. ఒకవేళ ఆయన పడగొట్టాలన్నా ఏమండి పాతాళంలోని కూడా ఆయన, ఒక మాట చెప్పనా, కేపాలంటే అందరికీ తెలుసా అండి? అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని వలన ఒకప్పుడు దేవునిలో ప్రవర్తన బాగుంది, ఒకప్పుడు దేవునిలో తన బ్రతుకు బాగుంది. అసలు అది దేవుడు ఎన్నుకున్నాడు ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో ఉంచారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నిలవక ఇది నాన్న పడిపోయాడు. దేవుడు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాలంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా లేని ఒక గొప్ప అర్హత ఎవరికి ఇచ్చాడు? కేఏ పాల్కి ఇచ్చాడు. 1990 ఆ సంవత్సరంలోనే మరి ప్రపంచంలో ఏ దేశ ప్రధానికి లేని విమానము తనకుంది. ప్రపంచంలో వితౌట్ పాస్పోర్ట్తోని ఏ దేశాలు తిరగాలన్నా ఆయన ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ముఖ్య మంత్రులు, ప్రధానులు కూడా వచ్చి ఏం చేసేవారని క్యూ కట్టేవారు. అసలు ఆయన కొరకు ఎంతమంది ప్రధానులు అపాయింట్మెంట్ కోసము వెయిట్ చేశారు. అమెరికాలో పెద్ద భవనం ఉంటుంది, ప్రధాని నివసించేది, ప్రెసిడెంట్ నివసించేది, వైట్ హౌస్ అంటారు. అందులోకి వెళ్ళాలన్నా ఏమంటే చంద్రబాబుకు టైం ఇవ్వరు, ఇటు కేసీఆర్ టైం ఇవ్వరు, అటు నరేంద్ర మోడీకి కూడా టైం ఇవ్వరు. దానికి వెళ్ళాలంటే వారికి ఒక అపాయింట్మెంట్ కావాలి. కానీ అందులోనికి వెళ్ళడానికి
నో అపాయింట్మెంట్, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరు అంటే కేప. ఇప్పుడు ఏమైపోయాడు అంటే దేవుడు ఇచ్చిస్తే ఆకాశం అంత ఎత్తుకు హెచ్చిస్తాడు. దేవుడు దించితే అస్సలైంది ఆ స్థితి మాత్రము మరలా అనుకోవద్దు. ఏంటి నాకు ఈ స్థితి అని. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క మందిరంలో నీ ప్రవర్తన బాగుండాలి. రెండోది, నీవు దేవుని మందిరంలో నిలవాలి. దేవుని యొక్క మందిరంలో ఈ దినాన నిలవని వారు అనేకులు ఉన్నారు. దేవుని యొక్క మందిరాన్ని పట్టించుకుని వారు అసలు దేవుని యొక్క మందిరానికి వెళితే ఏముందిలే, అక్కడ ఉంటే ఏముందిలే, దేవుని యొక్క సన్నిధి అంటే ఎంతో మందికి నిర్లక్ష్యం. ఎప్పుడు చూసినా పనుల భారమే, ఎప్పుడు చూసిన కుటుంబ భారమే, ఎప్పుడు చూసిన జీవిత భారమే, ఎప్పుడు చూసిన సంపాదన అనే ద్వేయంలోనే లక్ష్యంలోనే పెట్టుకొని నేను దేవుని యొక్క సన్నిధానంలో గడపాలి, నేను దేవుని యొక్క సన్నిధి అనుభవించాలి, దేవుడు నన్ను దర్శించాలి, నా జీవితం మార్చబడాలని ఆలోచన కలిగి దేవుని యొక్క మందిరానికి ప్రవర్తన బాగుపరుచుకొని దేవుని యొక్క మందిరంలో దీవించబడాలని ఆలోచన కలిగి ఎంతమంది దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు? దేవుని యొక్క మందిరం అంటే ఏంటంటే దేవుడు ఉండే చోటు. దేవుడు ఉండే చోట్ల ఏ కష్టం ఉన్నది, దేవుడు ఉండే చోట్ల ఏ బాధ ఉన్నది, దేవుడు ఉండే చోట్ల ఇలాంటి శ్రమలు ఉండవి, దేవుడు ఉండే చోట్ల ఇలాంటి శోధనలు ఉండవి. నిన్ను వెనుకకు లాగే స్థితులు ఎన్ని వచ్చినా, నిన్ను వెనుకకు లాగే శోధనలు ఎన్ని వచ్చినా, అసలు నిన్ను పడదొయ్యాలి 10 మందిలో అవమానపరచబడాలనే స్థితి ఎన్ని ఉన్నా దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా తెంచి అంత సమర్థుడు. అలాంటి స్థితిలో దేవుడు ఉన్నాడు. అలాంటి దేవుని నువ్వు కలిగిన నీ జీవితం ఎంతో ధన్యమో. ఇదేనైనా ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప వారైనా దేవుని యొక్క మందిరంలో నిలవక వారి యొక్క ప్రవర్తనను మార్చుకోకుంటే దేవుడు పడగొట్టాలన్నా కానీ పడగొడతాడు. నీకు అందుకే నేను చూపించాను, మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక ఎగ్జాంపుల్ కేఏ పాల్. దేవుడు ఎంతో హెచ్చించాడు, దేవుడు పడగొట్టాడు. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే. బైబిల్లో కూడా ఒక భక్తుడు ఉన్నాడు, యోనా అనే ఒక ప్రవక్త. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు ఏం చేసిందంటే ఇదిగో అనేక దేశాలకు మారమనసును ప్రకటించే రీతిగా ఇదిగో యోనా ప్రవక్తని ఎన్నుకున్నాడు. మరి యోనా ప్రవక్త ఏం చేశాడు చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తార్షీషునకు పోవు ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇప్పుడు ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళు, నినివే పట్టణపు దోషము బహుఘోరంగా ఉంది, వారి పాపం బహుఘోరంగా ఉంది, వారి బ్రతుకులు మారాలి, వారిని నశింపజేయకుండా నీ వెళ్ళి నా మాటను సెలవియు, నా మాట విన్నవాడు బ్రతుకుతాడు, నా మాట విన్నవాడు నా ఉగ్రతకు బలి అవుతాడు. కానీ నిన్ను ఎన్నుకున్నది ఏంటంటే ఇదిగో వారికి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించడానికి అని యోనాని ఎన్నుకొని యోనాకు నినివే పట్టణానికి చూపిస్తే ఇప్పుడు యోనా ఏం చేస్తున్నారు? తార్షీషుకు పారిపోతుంది. కానీ తార్షీషుకు పారిపోతున్నాడని లేదు, అక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా సన్నిధిలో నుండి. అక్కడ ఏమని ఉంది? యెహోవా సన్నిధిలో నుండి. యెహోవా సన్నిధిలో నుండి అంటే యెహోవా సన్నిధిలో నిలవక, యెహోవా మాట వినక, యెహోవా చెప్పిన చోటుకు వెళ్ళలేక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. పారిపోవడానికి అవసరమే వచ్చింది. దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఎందుకు? దేవుడు నీకు చూపించిన దేశం ఎందుకు? అక్కడికే నువ్వు ఎందుకు వెళ్ళాలి అంటే నీ ద్వారా ఆ దేశము మార్చబడాలి. నిన్ను ఎన్నుకున్నది ఎందుకంటే నా ప్రవక్తగా ఉండాలి,
ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నీ సొంత ఆలోచనలు, నీ సొంత కార్యాలు, నీ సొంత తలంపులు, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి, నీ సొంత నిర్ణయాల ద్వారా నీవు వెళ్ళిపోతున్నావు. ఎక్కడ అనగా దేవుని యొక్క మందిరంలో నిలవక, దేవుని యొక్క సన్నిధానంలో నుండి ఇదిగో పారిపోతున్నాను. ఏమని అందుకని కింది మాట చూడండి ఒకసారి, ఆఖరి మూడవ వచనం ఆఖరిలో ఒక మాట ఉంటుంది, యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడెక్కు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, దేవుని యొక్క సన్నిధిలో నిలవట్లేదు, దేవుని యొక్క సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట గొప్పదా, తనకు తాను ఆలోచించుకున్న తలంపు గొప్పదా? దేవుని యొక్క మాట. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు తన మాట చెప్పి నిన్ను మార్చాలనుకున్నప్పుడు ఆ మాటకు మనం విధేయుడు ఉంది బాగుంటుంది. ఇక్కడ యోనా విధేయుడు అవ్వట్లేదు. ఎందుకనంటే ఈ దేశం కాకపోతే ఆ దేశానికి వెళ్ళి ప్రకటిస్తాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఈ విషయంలో దేవుడు నన్ను ఎట్లయినా సమర్థిస్తాడు, ఎట్లయినా దేవుడు నాకు సపోర్ట్గా ఉంటాడని ఎంతో ఆలోచనలతో గర్వాంధుడై వెళ్తున్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రేమను దేవుని దేవుని యొక్క మాటను ధిక్కరిస్తున్నాడు. నినివే వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదంతా పక్కన పెడితే ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో నిలవకుంటే ఏమవుతుంది? దేవుని యొక్క సన్నిధానం నుండి పారిపోతే ఏమవుతుందంటే, ఈ యోనా గారు ఏం చేశారంటే ప్రేమని దండంలో ఓడలో తార్షీషుకు వెళ్తున్నాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రేమని దేని వలరా, దేవుని యొక్క సన్నిధిలో నిలవక నీవు ఒక్కడివి వెళ్తున్నావేమో, దేవుని యొక్క సన్నిధానాన్ని పక్కన పెట్టి నీవు లోకంలో పరుగులు తీస్తూ పారిపోతున్నావేమో, ఆయన యొక్క సమయం ఇవ్వక నువ్వు ఎంత దూరంకైనా నువ్వు వెళ్ళిపోతున్నావేమో. కానీ దాని ద్వారా ఏమవుతుంది అంటే ఒక కీడు అనేది ఉంటుంది. ఎవరికి కీడు అంటే నీతో ఉన్నవారికి. ఎవరికి కీడు అంటే నీ కుటుంబానికే. ఇప్పుడు ఓడవారితో తార్షీషుకు వెళ్తున్నాడు. దాని ద్వారా ఎంత పెద్ద నష్టం వచ్చిందో చూస్తారని కింది మాట చదవండి. అయితే యెహోవా సముద్రం మీద గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలాయను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతకు ప్రార్థించి ఓడ చులుకన చేయుటకు అందులోని సరుకును సముద్రములో పారవేసెను అని. చాలా ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని వల్ల మొదటి ఏమైపోయిందంటే దేవుని యొక్క కోపం. దాని ద్వారా ఏమైందంటే ఓడలో ఉన్న వారందరికీ ప్రమాదము, ఓడలో ఉన్న వారందరికీ కష్టం వచ్చింది, ఓడలో ఉన్న వారికి శ్రమ వచ్చింది, ఓడలో ఉన్న వారందరూ కూడా తమ ప్రాణాలను చేతిలో పెట్టుకుంటున్నారు. మొదటిది ప్రాణాలు చేతిలో పెట్టుకున్నారు. రెండోది ఏమి నష్టం అని అంటే, మొదటిది ప్రాణ నష్టము, రెండోది ఏం నష్టం అంటే ఆస్తి నష్టము. ఇప్పుడు ఓడలో ఉన్న సరుకంతా ఏం చేశారంటే సంపద అంతా కూడా నీళ్ళ పాలు. సంపద అంతా కూడా ఏమైపోతుంది? నీళ్ళ పాలు. ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వారికి ప్రాణ నష్టం ఎవరి వల్ల కలిగింది? ఆ సంపద అంతా కూడా నీళ్ళ పాలు ఎవరి వల్ల కలిగింది? చెప్పండి. ఇప్పుడు ఎవరి వలన? యోనా వలన. అంటే యోనా ఒక్కడు చేసిన తప్పు వలన ఓడలో ఉన్నందరికి ప్రాణాలు ఉంది. ఓన వలన ఇప్పుడు ఏమైపోతుందంటే సంపద నష్టము. ఏమండి, ఓడలో సరుకు అనేది చిన్నగా చిన్న క్యారీ బ్యాగులు పట్టుకొని వెళ్ళేది కాదు. దుబాయ్ నుండి కంటైనర్లు వెళ్ళుకుంటారు ఓడలో. కొన్ని కోట్ల సామాన్, కొన్ని కోట్ల సరుకు, ధాన్యమైన మనం ఇక్కడ తినే ప్రతి వస్తువు కూడా ఏదో దేశం నుండి వచ్చేదే. అది కూడా సరుకుతో నిండబడిన ఆ ఓడ ఏమైపోయిందంటే ఖాళీ
చేయబడింది. అనగా ఆస్తి నష్టము, రెండోది ప్రాణాలకు ముప్పు. అంటే కేవలం ఒక యోన ద్వారా అందులో ఉన్న వారందరికీ ప్రాణముప్పు, కేవలం యోన ద్వారా అందులో ఉన్న సామాగ్రి అంతా కూడా ఆస్తి నష్టము, కేవలం యోన ద్వారా ఆ రాత్రి కాల వేళ ఇది గాలి తుఫాను. ఇప్పుడు ఒకవేళ యోన సక్రమంగా నినివే పట్టణానికి వెళ్ళే ఓడనెక్కి వెళ్ళిపోతే ఈ దినాన ఆ ఓడలో ఉన్న వారికి శ్రమ కలిగేదా? ఆ ఓడలో ఉన్న వారికి ఆస్తి నష్టం కలిగేదా? ఆ ఓడలో ఉన్న వారు గాలి తుఫానుల చేత కొట్టుమిట్లాడిపోయేవారంటే కాదు. అంటే కేవలం ఒక యోన తప్పిదము అందులో ఉన్న వారందరికీ ముప్పు తీసుకొస్తుంది. నిజమే, చాలా మంది కుటుంబాలను నేను చూసాం. చిన్ననాటి నుండి ఎన్నో మంది కుటుంబాలు, సంఘంలో ఉన్న ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది సేవకుల జీవితాలు, ఎంతో మంది జీవితాలు చూస్తూ వస్తున్నాం. నేను ఒక విషయంలో చాలా గర్విస్తా. ఎందుకనంటే సేవకుని యొక్క కుటుంబంలో పుట్టి సేవ చేస్తున్నాను. ఎందుకనంటే కొత్తగా వచ్చిన వారికి ఈ అనుభవాలు ఎక్కువ ఉండే. సేవకుల కుటుంబాలు చిన్న నుండి చూస్తున్న వారు 10 చోట్ల కాదు, 100 చోట్ల, 100 సంఘాలలో వెళ్తారు. ఆ 100 సంఘాలు ఉన్న పరిస్థితులు, కుటుంబాల జీవితాలు, వాళ్ళ బ్రతుకులు, అనేక మంది ఇళ్ళలో వారి యొక్క కార్యక్రమాల్లోనికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు అన్ని చూసి ఒక అనుభవం అనేది వస్తుంటుంది. కొత్తగా వచ్చే వారికి ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. అలా చూసిన జీవితాల్లో మీకు ఒక మంచి ఒక వ్యక్తి గురించి తెలుస్తాను. ఏంటంటే ప్రియమైన దేవుని, ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి మీకు తెలియజేస్తాను. తన యొక్క జీవితము చాలా అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరానికి వచ్చాడు, చాలా బాగా అయ్యాడు. ఆయన యొక్క స్థితిగతులన్నీ మార్చాడు. ఎలాంటిదంటే ఒక కేసులో ఇరుకబడి అసలు జీవిత ఖైదు స్థితిలోనికి వెళ్ళాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏంటో కానీ తను దేవుని యొక్క పిలుపు వలన ఆయన మారు మనసు పొందుకుని దేవుని యొక్క సంఘంకి వచ్చాడు. సముఖ వచ్చిన వాడు బాగానే మారాడు, అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు మార్చాడు. తనకున్న ప్రతి కేసు కొట్టివేయబడ్డది. అంత బాగుంది. మరలా ఏమైపోయాడంటే అన్ని బాగవుతున్నప్పుడు దేవుని యొక్క మందిరము దూరం అవుతూనే వస్తుంది. దేవుని యొక్క దూరం వస్తుంది. దేవుని యొక్క మందిరానికి కొన్ని సంవత్సరాలు దూరం అయ్యాడు. అయితే మరలా దేవుడు ఏం చేశాడంటే తనకు ఒక ప్రమాదం, ఆ ప్రమాదం వలన మరలా దేవుని యొక్క సన్నిధానికి వచ్చాడు. మరలా దేవుడు బాధపరిచాడు, మరలా వెళ్ళిపోయాడు. కానీ ఈసారి ఆ వ్యక్తికి కాదు, కుటుంబంలో ఉన్న వారికి పెట్టాడు. ఆ కుటుంబాన్ని నేను చూసినప్పుడు మందిరం కోసం బాగోతున్నారు, మందిరానికి రానప్పుడు బాగోట్లేదు. ఏంటి ఇది తప్పిదము ఏంటి అని అనగా అందులో ఉన్న కుటుంబంలో ఉన్న మెయిన్ మూలకారకుడు ఇతనే. ప్రియమైన దేవుని వలరా ఆ కుటుంబం అంతా కూడా మార్చబడి ఆ కుటుంబంలో ఉన్నవారు కూడా ఏ ఒక్క వారం కూడా దేవుని యొక్క సన్నిధానానికి తప్పేయకుండా క్షేమంగా వస్తున్నప్పుడు దేవుడు ఈ దినాన మంచి ఉన్నతమైన స్థితిలో వాళ్ళని ఉంచాడు. కానీ ఒక దినాన పరిస్థితి చూస్తే దేవుని యొక్క మందిరానికి కొన్ని సంవత్సరాలు ఆయన తప్పించాడు. కానీ కుటుంబం మొత్తం కూడా శ్రమల గుండా, శోధనల గుండా ప్రయాణించింది. అతన్ని మరణ పడకలో నుండి దేవుడు లేపినప్పుడు, అతనుకున్న ప్రతి అది యొక్క జీవిత ఖైదనే కేసులో నుండి దేవుడు విడిపించినప్పుడు దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉండవలసిన వ్యక్తి మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలు దేవునికి దూరం అవుతే దేవుడు ఏం చేశాడంటే ప్రాణాపాయమైన ప్రమాదం గుండా తీసుకెళ్లాడు. కానీ మరలా లబోదిబం అంటూ మళ్ళా దేవుని యొక్క మందిరం వచ్చి ఎంతో పూజాడాడు. కానీ ఈ దినాన ఉన్నతంగా దేవుని చేత దీవించబడ్డ కుటుంబం. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నా అంటే ప్రియమైన దేవుని వలరా, ఏదో నేను ఒక్కని పోకుంటే ఏమవుతుందిలే, నా భార్య వెళ్తుంది కదా మందిరానికి, నా పిల్లలు వెళ్తున్నారుగా మందిరానికి, నేను ఒక్కడిని వెళ్ళకుంటే ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ నీ ఒక్కడి వలన కుటుంబానికి కీడు. అయ్యో అందరు బాగున్నారు కదా, నాకే ఒక్కనికి ఏముందిలే దేవుడు చూస్తాడు, లాస్ట్ ఆకర్షణ పోయి దేవా నీకు స్తోత్రము, నన్ను క్షమించు, నేను చేసిన తప్పులు పాపాలు అన్నీ కూడా ఒప్పుకుంటున్నాను, ఏదో ఆకర్షణను ఒప్పుకుంటే నువ్వు క్షమిస్తావట కదా అని మనం ఏదో ఒక స్థితిలో వచ్చి ఆకర్షణను వచ్చి మొక్కుకొని దేవుని చేత మళ్ళీ క్షమించబడాలనుకుంటే చాలా పొరపాటు.
ఈ దినాన చాలా మంది అదే ఆలోచన కలిగి ఉంటారు. ఏదో ఒక దినాన ఆఖరి దినాన దేవుణ్ణి ఇదిగో గోజాడదాం, వేడుకుందాం అని. కానీ కుటుంబంలో ఎందుకు కలతలు వస్తున్నాయి? కుటుంబంలో ఎందుకు ఆస్తి నష్టాలు అవుతున్నాయి? కుటుంబంలో ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఎందుకు ప్రతిసారి కుటుంబము 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 ఎంతో దీనమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది? నేను బాగున్నానే, నా భక్తి జీవితం బాగుందానే, ఉదయంలో ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, నిత్యము దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నాను, ఆయన వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాను, ఆయన వాక్య ప్రకారం జీవించాలనుకుంటున్నాను, ఏంటి నా స్థితి ఇలా మారట్లేదు 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 అంటే నీవు బాగానే ఉన్నావేమో, కానీ నీ కుటుంబంలో ఎవరో, నీవు బాగున్నామని నీ పిల్లల ప్రవర్తన, నీవు బాగున్నామని నీ ప్రవర్తన, నీవు బాగున్నావు నీ భార్య ప్రవర్తన, ఎవరు దేవుని యొక్క సన్నిధానంలో గెలవట్లేదు, ఎవరో దేవుని యొక్క సన్నిధానం నిలవట్లేదు. దాని ద్వారా ఏం చేస్తున్నా అంటే కుటుంబములందరికీ కూడా ఏమవుతుంది? శ్రమ వస్తుంది. యోనా గారు ఒక్కరు చేసిన తప్పిదానికి ఆ ఓడలో ఉన్న వారే అందరికీ ముడుతున్నట్టు, ఆ ఓడలో ఉన్న వారందరికీ ప్రాణ నష్టము, ఆస్తి నష్టం అవుతున్నట్టు, ఇదిగో మన యొక్క కుటుంబంలో కూడా ఏదో జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కుటుంబాలు ఏదో ఒక శ్రమ, అందరినీ చూసినప్పుడు ఏదో ఒక కవిత. ఏంటి 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 ఆలోచించినప్పుడు ఏమండి మనం బాగానే ఉంటున్నాం. ఉదయకాలం లేచిన కాదు రాత్రి కాలం వరకు ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో సంపాదిస్తున్నాం. అయ్యో మనం ఊహించిన దానికంటే మన చెయ్యి, మనం ఊహించిన దానికంటే మన సంపాదన ఎక్కువనే ఉంటుంది. కానీ ఏమైపోతుంది అంటే మనం బాగానే ఉండి మనం సంపాదించిన, మన దేవుని యొక్క మందిరంలో గడుపుతున్నా, మన కుటుంబంలో ఎవరో ఒకరు చేసిన దానివల్ల దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల దేవుని చేత ఎన్నుకోబడ్డ జీవితాలు ఎప్పుడు కూడా దీవెనకరంగా మారుతాయి. కానీ దేవుని యొక్క సన్నిధానంలో గడపనప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలవనప్పుడు మన జీవితాలు ఏ రీతిగా మారిపోతుంటాయి అంటే ప్రియమైన ఏమని చాలా దీనమైన స్థితి. ఇంకొక వ్యక్తిని చూసుకొని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల మరి సంసోను గారి యొక్క జీవితం గురించి మీకు తెలుసు. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము మొదటి వచనము ఒకసారి చదవండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. అవండి ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా సంసోను యొక్క జీవితం మనకు కనిపిస్తుంటుంది. సంసోను యొక్క జీవితం ఏంటి అన్నట్టు ప్రియమైన దేవుని వాళ్ళరా, సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు, సంసోను దేవుడు ఎన్నుకున్నాడు. సంసోను యొక్క జీవితము చాలా ఉన్నతమైనది. మీకు ఒక మాట చెప్పగలిగితే, అందరు నా వైపు చూడండి, మీ అందరికి ఒక మాట చెప్పగలిగితే, భూమి మీద పుట్టకంటే ముందు దేవదూత చేత దర్శించబడి పేర్లు పెట్టబడిన వారు ఎవరు అంటే ఏమండి, మొదటిది యేసుక్రీస్తు వారు, మీకు తెలిసినది. రెండోది యోహాను గారు. మూడోది ఎవరంటే సంసోను గారే. ఆ పిల్లాడు ఎలా ఉండాలి, ఎవరి కొరకు పెరగాలి, ఎందుకోసం పెరగాలి అని దేవదూత ద్వారా చెప్పబడిన వ్యక్తులు ఎవరంటే అవును బైబిల్లో ముగ్గురే ఉంటారు. అందులో సంసోను గారు కూడా ఒకరు. అంటే దేవదూత సాక్షాత్తు వచ్చి తన తల్లిదండ్రులను దర్శించి, ఇదిగో నీ గర్భంలో పుట్టబోయే కుమారుడు ఫిలిష్తీయుల చేతిలో ఉన్నాడు, ఇజ్రాయెలును విడిపిస్తాడు, బలవంతుడు, శౌరుడు, శూరుడని ఎంతో ఉన్నతంగా దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, ఎన్నుకోబడ్డవాడు సంసోను. ఇప్పుడు సంసోను దేవుని చేత ఏర్పరచబడి దేవుడు పెట్టిన నిబంధన ప్రకారం ఫిలిష్తీయుల నుండి ఇజ్రాయెల్ ప్రజలను, శత్రువుల చేతిలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి ఒక బలవంతుడిగా సంసోను దేవుని ఎన్నుకుంటే, ఇప్పుడు సంసోను ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో నిలవక, దేవుని యొక్క కార్యాల గుండా ప్రయాణించక ఆయన ఏం చేస్తున్నట్టు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే లోకాశంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క కార్యాల మీద ఉండవలసిన దృష్టి,
దేవుని యొక్క కార్యాల మీద ఉండవలసి ఆ కార్యాలు చేయవలసిన వ్యక్తి ఏమైపోయారంటే లోకాశంలోనికి వెళ్ళి ఇదిగో దెలీల్ అనే వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వేశ్య అనేక మార్లు అతన్ని శోధించింది. ఎన్ని మార్లు శోధించిందంటే అనేక మార్లు శోధించిన ఇదిగో నేను ప్రేమిస్తున్న ఈ దెలీలా ఇదిగో నా బలాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి శత్రువులు నా మీద ఎందుకో దాడి చేస్తున్నారు. ఈమె అడుగుతుంది, నేను చెప్తున్నాను, చెప్పిన చోట మరలా శత్రువులు ఆరోజున వస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారు. ఇదిగో దెలీలా ఏదో పన్నాగం పన్నుతుంది, దెలీలా నన్ను ఏదో చేయాలనుకుంటుంది అనే ఆలోచన కలిగి దేవునికి మొరపెట్టే స్థితిలో సంసోను గారి యొక్క స్థితి మనకు కనిపించట్లేదు. ఎంతగానంటే ఆ ప్రేమలో మునిగిపోయాడు. ఆ ప్రేమ అనే మత్తులో మునిగిపోయి దేవుని చెంత విచారణ చేసే స్థితి కానీ, దేవుని చెంత మొరపెట్టే స్థితి కానీ తనకు దక్కట్లేదు. చివరికి ఏమైపోయాడు సంసోను యొక్క జీవితం ఏమైపోయింది చివరికి అంటే ఏమైపోయిందంటే ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడి తన కళ్ళు అనేటివి తీసేబడి చివరికి తన ప్రాణము కూడా. ఇప్పుడు సంసోను గారు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో నిలిస్తే ఎంత గొప్ప ప్రవక్తగా, ఎంత గొప్పగా ఎదిగేవాడంటే ఏమండి, గత కొన్ని దినాలుగా చాలామంది ఏమండి ఏదో ఒక సినిమా తీసి బాహుబలి మరి తర్వాత ఒక వ్యక్తి అంటాడు 100 మందిని చంపే శూరుడు అంటాడు. కానీ సంసోను గారు ఎంతమందిని చంపారండి? ఏమని 1000 మందిని. దేనితో? గాడిద దౌడ. 100 మందిని చంపినోడు గొప్పోడు కాదు. సినిమాలు మనకి నిజ జీవితంలో చంపిన దాఖలాలు లేవు. బాహుబలి లాగా బలమైనది లాగేంత స్థితి అనేది ఎవరికి లేదు. కానీ దేవుని యొక్క బలాన్ని పొందుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి సంసోనే. 1000 మందిని చంపాడనుకోండి, ఆషమాష విషయమా? యూట్యూబ్లో ఉంటుంది. ఏమండి, యూట్యూబ్లో మీరు చూడండి, సంసోను యొక్క ఫైటింగ్ అనేది ఒకటి కొట్టండి, వస్తుంటుంది. మీరు చూడండి ఎలాగ ఎదిరిస్తాడు, ఎలాగ కొడతాడు. 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటూ పోతే 1000 మంది. వీరు కౌంట్ చేస్తే ఎక్కడికి ఆగిపోయింది? 100 మందికే ఆగిపోయింది. కానీ అక్కడ 1000 రేట్లు. అలాంటి బలాఢ్యుడు ఎవరి చేతిలో పడిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంటే దెలీలా చేతిలో పడిపోయాడు. తదుపరి ఫిలిస్తీన్ల చేతిలోకి పడిపోయాడు. ఏ ఫిలిస్తీన్లను 1000 మందిని ఒంటి చేత చంపాడో అదే ఫిలిస్తీన్ల చేతిలోనికి ఎందుకు తన ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితిలోనికి వెళ్ళాడు అని అంటే ఒకటే చేసిన తప్పు. దేవుని యొక్క కార్యాల మీద తను మనసు పెట్టక దేవుని యొక్క కార్యాలు చేయవలసింది పోయి దెలీలా దగ్గర ప్రేమ కార్యపాలు చేస్తూ, దీని ద్వారా తనకు ప్రాణ నష్టం. యోన చేసిన దాడి వల్ల ఓడలో ఉన్నందరికీ ప్రాణ నష్టం. ఈ రాత్రికాల వేళ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాటలు, మనల్ని బలపరుస్తున్న మాటలు, మనల్ని గద్దిస్తున్న మాటలు ఏంటంటే, నీవు దేవుని యొక్క సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు దేవుని సన్నిధానంలో నిలవక నీవు లోకానికి సమయం ఎక్కిస్తున్నావా? అసలు నీ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో గడిపే స్థితిలో ఉందా? నీ పిల్లలు మార్చబడ్డారా? నీ భర్త మార్చబడ్డారా? నీవు మార్చబడ్డావా? అసలు నీ కుటుంబం ఎందుకు దీవించబడట్లేదు, ఆశ్రయించబడట్లేదు అని ఒక్కసారి నిన్ను నీవు వెనుకకు చూసుకున్నావా? ఎక్కడో తప్పిదం జరుగుతుంది, ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అసలు నీవే దేవుని యొక్క సన్నిధిలో సరైన స్థితిలో నువ్వు నిలబట్టలేదేమో. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఇది నన్ను నిన్ను ఎన్నుకున్నాడనంటే, దేవుడు తన సంఘమైన మన మధ్యలో నిన్ను కూర్చుండబెట్టాడంటే నీవు దేవుని ఎన్నికలలో ఉన్నావు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు ఆకర్షిస్తేనే తప్ప ఆయన యుద్ధకి ఎవడు రాడు.
ఇది నేను లోకంలో ఇంతమంది ఉన్నా, ఇన్ని కోట్ల మంది ఉన్నా, దుబాయ్లో ఇంతమంది ఉన్నా, అసలు నిన్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నిన్నే ఎన్నుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు. అంటే నీవు దేవుని యొక్క సన్నిధానంలో నిలవాలని, ఆయన యొక్క కార్యాలు యోనలాగా చేయాలని, ఆయన యొక్క కార్యాలు సంసోలాగా చేయాలని, ఆయన యొక్క కార్యాలు నువ్వు చేయాలని ఆలోచన కలిగి ఉండే కదా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మరి నీవు దేవుని యొక్క కార్యాల మీద దృష్టి పెడుతున్నావా? నీ సొంత కార్యాల మీద దృష్టి పెడుతున్నావా? అసలు దేవుని యొక్క సన్నిధానం నువ్వు ఎంతకాలం గడుపుతున్నావు? ఎన్ని గంటలు గడుపుతున్నావు? ఎంత సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఇస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీ వలనే కావచ్చు దీవించబడట్లేదేమో నీ కుటుంబం. ఒకవేళ నీవు బాగానే ఉన్నావేమో, మరి నీ కుటుంబంలో ఎవరో ఒక తప్పిదము. లోతు గారు నీతిమంతుడండి. ఏమని? లోతు గారు నీతిమంతుడు. లోతు గారు నీతిమంతుడు. లోతు గారు నీతిమంతుడు. మరి లోతు గారి భార్య, లోతు గారి పిల్లలు ఒక్కరు నీతిమంతులైన మాత్రాన కుటుంబము దీవించబడదు. ఒక్కరు నీతిమంతులైన మాత్రాన దీవించబడదు. లోతు నీతిమంతుడే, దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తే, దేవుని చేత ఎంతో దీవించబడిన వ్యక్తే. తన ఆస్తి మాత్రం ఎంత అండి? ఆస్తి ఎంత? అబ్రాము లోతు నివసిస్తున్నంట వారికి ఆ చోటే సరిపోలేదు. ఎంతో ఉన్నతంగా దీవించాడు. ఎంతో ఉన్నతంగా ఉన్నతంగా దీవించిన వ్యక్తి సొదొమ గొమొర్రా నుండి ఎలా వస్తున్నాడు? ఏమని? 2 రెట్లు సంపాదించుకుని వస్తున్నాడా? తులం బంగారం 2 తులాలు చేశాడా? ఏమని? ₹1,00,000 ఏమైనా 10 లక్షలు చేశాడా? లేదు. పోయేటప్పుడు గోనెలు సంచులు నింపుకొని వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు కట్టు బట్టలు. లోతు నీతిమంతుడే. మరి ఏమైంది ఆశీర్వాదం? లోతు నీతిమంతుడే, ఏమైంది తన భార్య? లోతు నీతిమంతుడే, ఏమయ్యారు తన పిల్లలు? ఇది నన్ను నేను నీతిమంతుని అనుకుంటే నీ కుటుంబం ప్రేమ దేవుని వల్ల ఒక్కసారి ఆలోచించాను. లోతు నీతిమంతుడైన మాత్రాన తన భార్యను కాపాడలేకపోయాడు. లోతు నీతిమంతుడైన మాత్రాన తన పిల్లలని కాపాడలేకపోయాడు. దేవుని చేత దీవెనల ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయాడు. కానీ అబ్రాహాం కుటుంబం మాత్రము ఆశీర్వదించబడుతుంది. ఆ అబ్రాహాం కుమారుల గురించే ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ మరి లోతు కూతుర్ల గురించి ఎందుకంటే ప్రేమ దేవుని వల్లరా అదే లోతు అబ్రాహాముతో ఉంటే ఇది నాన్న ఇంకా మనం ఉన్నతంగా ధ్యానించుకునే వాళ్ళము, ఆ ఆశీర్వాదాలకు ఇంకా ఉన్నతమైన వారసులు అవ్వలేదు. కానీ ఇదిగో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తండ్రి అంటే మీకు ఆలోచన చెప్పగలిగితే అబ్రాహాము గారు ఒక పరంగా తండ్రితో సమానం. ఎవరికి? లోతుకు. ఇప్పుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాడు. ఏమండి? దాని ద్వారా ఏమైపోయాడంటే నష్టం. ఒకరేమో దేవుని యొక్క సన్నిధిలో నిలవక వెళ్ళిపోయారు, ఒకరేమో దేవుని యొక్క కార్యాలను చేయక వెళ్ళిపోయారు, ఒకరేమో తండ్రి అయిన అబ్రాహామును విడిచి వెళ్ళిపోయారు. వీరి జీవితాల్లో ఏమండి ఆశీర్వాదాలు లేవు. ఇదేనా నీ ఆశీర్వాదాలు కారపడవాలన్నప్పుడు, నువ్వు దీవించబడాలన్నప్పుడు నీవు చేయవలసింది ఒకటే, నీవు దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా లేదా, నీ ప్రవర్తన బాగుందా లేదా, అసలేంది దేవుని యొక్క కార్యాల మీద నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచనలు ఉన్నావా లేదా అని నిన్ను నీవే రాత్రికాల వేళ పరీక్షించుకో. ఒకవేళ లేదు అని అన్నప్పుడు నీవు ఒక్కసారి మారు మనసు పొందడానికి, నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేసి చూడు. నీ కుటుంబం ఖచ్చితంగా దీవించబడుతుంది. నువ్వు ప్రయత్నించి చూడు. నేను పదే చెప్తున్నాను, ఒక్క నెల మీరు నీతిమంతులుగా ఉండండి. ఒక్క నెల కుటుంబం మొత్తం దేవుని యొక్క సన్నిధానంలో గడపండి. ఒక్క నెల, ఆ నెలలో దేవుడు చేసే కార్యాలు చూస్తారు.
ఒకవేళ అలాంటి స్థితి లేకుంటే మన జీవితాలు మార్చబడవు. కాబట్టి దేవుడు మన యొక్క కుటుంబాలను, మన యొక్క స్థితిగతులను మార్చాలన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతాం. ఆయన ఇక్కడ ఉన్నవాడు, వినేవాడు, ఆయన మనతో మాట్లాడేవాడు, ఆయన మనల్ని దీవించే దేవుడు. ఆయన తన పిల్లలు తప్ప ఎవరిని కూడా దీవించడు. ఇదిగో నా తండ్రి ఉన్నాడు, నా మొర వింటాడు, నా స్థితిగతులు మారుతాడు. నేను నా తండ్రి సన్నిధిని నేను ఎప్పుడు కూడా మరువను, విడువను, ఎడబాయను. ఆయన యొక్క సన్నిధానానికి నేను దూరంగా ఉండను. ఆయన సన్నిధానం నిత్యం గడుపుతాను అనే ఆలోచన నీలో ఉన్నప్పుడు నీ జీవితం మార్చబడుతుంటుంది. కాబట్టి ఒక యోనలాగా దేవుని యొక్క కార్యాలను విడిచి వెళ్ళకు. ఒక సంసోనులాగా దేవుని యొక్క కార్యాలను విడిచి వెళ్ళకు. ఒక లోతులాగా దేవుని యొక్క సన్నిధానాన్ని, తండ్రిని విడిచి నీవు వెళ్ళకు. ఒకవేళ వెళ్తే అలాంటి స్థితి నీకు కలుగుతుంటుంది. ఒకవేళ తిరిగి వస్తే దేవుడు ఉన్నతమైన దేవుళ్ళకు నీవు ఆశీర్వాదకర్తగా నిన్ను దేవుడు మార్చుతాడు. అట్టి కృపను మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.